శనార్థులందరికీ ఆషాఢం వచ్చింది కదా, తెలంగాణలో బోనాల పండుగ మొదలవుతుందని చాలామంది కొత్త ఉత్సాహంతో ఎదురు చూస్తారు. పైగా ఇంకొక 2-3 రోజుల్లో బోనాల పండుగ మొదలవబోతోంది. బోనాలు అనగానే నాకు మీలాగే మహంకాళి ఉజ్జయిని బోనాలు, బల్కంపేట ఎల్లమ్మ బోనాలు, లాలు దర్వాజా బోనాలు, గోల్కొండ బోనాలు గుర్తొచ్చేవి. అయితే బోనాల పండుగ చరిత్రను తెలుసుకోవాలని ప్రయత్నిస్తే హైదరాబాద్ కేంద్రంగానే మనకు ఎక్కువ సమాచారం అందుబాటులో ఉండడమే అందుకు కారణం అని అర్థమవుతోంది. కానీ సమగ్రంగా వీలైనంత విపులంగా తెలంగాణ వ్యాప్తంగా జరిగే బోనాల సంస్కృతిని, అందులో చాలా మందికి తెలియని విశేషాలను ఈ వీడియోలో చెప్తాను. ముందుగా బోనం అంటే అర్థం ఏంటి? భోజనం. కొత్త కుండలో వండే అన్నం, పరమాన్నం, బెల్లపు అన్నం, ఇలా సులభంగా చెప్పాలంటే ప్రసాదం అనుకోవచ్చు. నేను మీలాగే బోనాలు అంటే ఆషాఢంలోనే జరుపుకుంటారు అని అనుకున్నాను. కానీ సంవత్సరం పొడుగునా ప్రాంతాన్ని బట్టి మన తెలంగాణలోనే వివిధ కులాల్లో, వివిధ కాలాల్లో, వివిధ సందర్భాల్లో కులాల వారీగా, దేవతల వారీగా కూడా బోనాల పండుగను జరుపుకుంటారని తెలిసింది. ముందు నేను ఆ విషయాలను మాట్లాడతాను, ఆ తర్వాత హైదరాబాద్ బోనాల చరిత్రను మాట్లాడుకుందాం. జ్యేష్ఠ మాసం నుంచే రెండో పంట అయ్యాక తీరిక సమయం దొరికినప్పటి నుంచే ఒక్కొక్కళ్ళు తెలంగాణలో, ముఖ్యంగా ఉత్తర తెలంగాణలో బోనాల పండుగను మొదలు పెడతారు. సందర్భాన్ని బట్టి, మొక్కులను బట్టి సంవత్సరం పొడుగునా కూడా అక్కడక్కడ బోనాలు జరుగుతూనే ఉన్నప్పటికీ జ్యేష్టంలో మొదలవుతున్న సీజనల్ బోనాలు అంటే జ్యేష్టం, ఆషాఢం, శ్రావణంలో జరిగే బోనాలు చెట్ల తీర్థాల పండుగకు ముగుస్తాయి. అంటే వనభోజనాలు అంటాం చూడండి మనం, అప్పుడు ముగుస్తాయి. ముఖ్యంగా గడ్డి మొలవడం మొదలైన కాలంలో చెట్ల తీర్థాలు, గట్ల తీర్థాలు చేస్తారు. బోనాల పండుగలో భాగంగానే వాకిలి దేవర, దొడ్డి మైసమ్మ అంటే పశువుల దొడ్లు ఉంటాయి కదా, ఆ దొడ్లలో చేసే పండుగలు ఇవి జరుపుకుంటారు. అలాగే బాయి మైసమ్మకు బోనం సమర్పిస్తారు. అంటే బావులు ఉన్న వాళ్ళు బావి దగ్గర చేసే బోనాల పండుగ అన్నమాట ఇది. ఇదే వరుసలో వాకిలి దేవర అంటూ, పొలిమేర దేవర అంటూ చేస్తారు. ముఖ్యంగా గ్రామీణ తెలంగాణలో పొలిమేర దేవర ఊరుమ్మడి పండుగ అని చెప్పొచ్చు. అంటే కులాలను బట్టి బోనాల పండుగను జరుపుకునే సాంప్రదాయం ఉన్నప్పటికీ కూడా ఊరంతా కలిసి చేసుకునే పొలిమేర దేవర పండగకు మాత్రం కలకలగా ఊరంతా వేడుక జరుపుకుంటూ ఉంటారు, బోనాలు చేస్తారు. ఇక కులాల వారీగా చేసే బోనాల గురించి చెప్పాలంటే ముదిరాజులు పెద్దమ్మ తల్లికి, గౌడన్నలు ఎల్లమ్మ తల్లికి, బెస్తవాన్లు గంగమ్మ తల్లికి, వ్యవసాయం చేసే రైతు కుటుంబాలేమో ఉప్పలమ్మకు బోనాలు సమర్పిస్తారు. ఇక చౌడమ్మ తల్లికి ఉప్పరి వాళ్ళు, చాకలి వాళ్ళు, గొల్లా కుర్మా కులస్తులు చౌడు తేలొద్దు అని చెప్పి మొక్కుకుంటూ బోనాన్ని సమర్పిస్తారు. అయితే ఇంతకీ ఈ జంట నగరాల బోనాల పండుగ చరిత్ర ఏంటి, దాని పుట్టు పూర్వోత్తరాలేంటి అనేవి చూస్తే ప్రతి ఏడాది దక్షిణాయనంలో ఆషాఢ మాసంలో అమ్మ తల్లులకు అందంగా అలంకరించిన బోనకొండను నివేదించడం తెలంగాణలో, ముఖ్యంగా హైదరాబాదు, సికింద్రాబాదు జంట నగరాలలో ఆచారం. ఆషాఢ మాసం అంటే ఇంచుమించు జూన్, జూలై నెలల్లో వస్తుంది. మీరు బాగా గమనిస్తే ఈ సమయంలోనే ప్రకృతిలో అనేక మార్పులు వస్తాయి. ఎండాకాలము, వానాకాలానికి మధ్యన అటు ఇటుగా వానలు అటుపడుతూ ఉంటాయి, ఎండలు వస్తూ ఉంటాయి. ఒక రకమైన వింతైన వాతావరణంలో అస్తవ్యస్తమైన ప్రాకృతిక మార్పులతో కూడిన సమయం ఇది. ఇలాంటి సమయంలో ఎటువంటి పండుగలు కూడా ఉండని నేపథ్యంలో అమ్మలగన్నమ్మ, మూలపుటమ్మ తన బిడ్డలను కాపాడుకోవడానికి, రోగాల వ్యాప్తిని అడ్డుకోవడానికి, దినవారాలు, తిథులు బాగోలేకపోయినా బిడ్డల క్షేమం కోసం ఎప్పుడూ అందుబాటులో ఉంటుంది అనేందుకు సూచనగా ఆ అమ్మే ఆడబిడ్డ రూపంలో అమ్మగారింటికి వచ్చి ఆప్యాయంగా ఉండే కాలంగా ఈ కాలపు నేపథ్యాన్ని చెప్తారు పెద్దలు. అంటే బిడ్డలు ఆపదలో ఉంటే కాలం ఎంత చెడ్డదైనా, ఎంత గడ్డుదైనా పిల్లా పాపలను, పాడి పంటలను కాపాడడానికి స్వయంగా అమ్మవారే తన పుట్టింటికి అంటే మనందరి ఇళ్లకు రావటమే ఈ పండుగ సందర్భం. అందుకే ఈ పండుగకు ఆడపిల్లలందరూ అమ్మవారి స్వరూపులుగా తమ పుట్టింటికి చేరుకుంటారు. బోనాలను దేవతకు సమర్పించడంలో కీలక పాత్ర పోషిస్తారు. అసలు బోనం అంటే ఏంటి? ఇందాక చెప్పినట్టుగానే కొత్త కుండలో అన్నము, పాలు, బెల్లం, పసుపు ఇలా ఇవి వేస్తారు. అటు ఇటుగా వేసిన తర్వాత దానిపై చిన్న దీపం, వేపరెమ్మలు, పసుపు కుంకుమ బొట్లు అలంకారంతో అమ్మకు బోనం తయారు చేస్తారు. దేవత ముందు బోనం సమర్పించి కళ్ళు సాకనో, నీళ్ల సాకనో పోసి జంతు బలి ఇవ్వాలనుకుంటే అది కూడా ఇచ్చేసి బిడ్డలను కాచుకో అమ్మ అని పూజించే ఆచారం ఇది. ఇంటి నుంచి బోనం బయలుతున్నప్పటి నుంచి అమ్మను చేరే వరకు డప్పు చప్పుళ్ళు, డిల్లెంపల్లెం నాదాలు, పోతురాజుల హోరాహోరీ నృత్యాలు, శివసత్తుల విన్యాసాల మధ్య అంగరంగ వైభవంగా అమ్మకు అన్నం కుండ ముట్ట చెప్పడం పిల్లా పెద్దలకు అత్యంత ఇష్టమైన ఘట్టం.
చరిత్ర పుటలు తెరిచి చూస్తే పల్లవుల కాలం నుంచే అంటే 1450 సంవత్సరం నుంచే మొదలైనట్టుగా తెలుస్తుంది బోనాల పండుగ. పల్లవుల కాలం నాట మొదలైన ఈ బోనాల సంస్కృతి శ్రీకృష్ణదేవరాయల కాలం, ఆ తర్వాత కాకతీయుల కాలం దాకా కొనసాగింది. అయితే కాకతీయుల కాలంలో మరింత ప్రాచుర్యంలోకి వచ్చిందని చరిత్రకారులు చెప్తారు. కాకతీయుల ఆచారాలని కొనసాగిస్తూ తదనంతర రాజులైన కులీ కుతుబ్ షాహీలు, బాదుషాలు సైతం బోనాల పండుగను గోల్కొండ ఖిల్లా కేంద్రంగా నిర్వహిస్తూ వచ్చారు. ముఖ్యంగా కాకతీయుల కాలంలో కాకతీ మాతకు శుచి శుభ్రత పాటించి వండుకుని తెచ్చిన కుండలోని అన్నాన్ని కుప్పపోసి కుంభాలుగా కాకతీ మాతకు నివేదించేవారు. కాలక్రమేణా ఈ ఆచారమే ఒక్కో హంగు జోడిస్తూ కన్నుల పండుగగా ఆటపాటలు, డప్పు దరువులు, పోతురాజు శివసత్తుల సందడితో, రంగురంగుల జిగేలు లైట్ల వెలుతుర్లతో దినదిన ప్రవర్తమానంగా ఇట్లా మనం చూస్తున్న విధంగా రూపాంతరం చెందింది. అయితే ఇంకో కథ కూడా ప్రాచుర్యంలో ఉంది. ఆషాఢ మాసాన అమ్మవారు పుట్టింటికి వస్తున్న సందర్భంలో అమ్మను ప్రసన్నం చేసుకోవడానికి, అమ్మను ఆరాధించడానికి ఆమెకు ఇష్టమైన వంటకాలు కొత్త కుండలో వండి కడుపు నిండా ఆరగించజేయడం, ఆ తల్లిని ఆనందింపజేయడం, ఈ ఘట్టాన్ని వేడుక చేయడం అనేది బోనాల పండుగగా పరిణమించిందని చరిత్రలో ఉన్న ఇంకో నేపథ్యం. అయితే భాషాపరంగా చూస్తే భోజనం అనే పదానికి సామాన్య లోకము, వ్యావహారిక పదంగా, వికృతి పదరూపకంగా బోనం అని శాస్త్రవేత్తలు చెబుతూ అమ్మకి భోజనం సమర్పించడాన్ని బోనాల పండగ అని చెప్తారు. అయితే చరిత్రలో చూస్తే 1869లో హైదరాబాద్ను కబళించిన ప్లేగు వ్యాధి బారిన పడి లక్షల మంది జంట నగరాల్లోని ప్రజలు మరణించగా, మహారాష్ట్రలో ఉన్న మన జవాన్లు హైదరాబాదు, సికింద్రాబాదు జంట నగరాల ప్రజల ఆరోగ్యాలు బాగా అవ్వాలని, ఈ మహమ్మారి పోవాలని మహారాష్ట్ర ఉజ్జయిని మందిరంలో ప్రార్థనలు చేశారట. కోరుకున్నట్టుగానే మహమ్మారి నుంచి అమ్మవారు తన బిడ్డలను కాపాడినందుకు గాను హైదరాబాద్లో జవానులు, ముఖ్యంగా అప్పయ్య జవాను నేతృత్వంలో సికింద్రాబాద్లో ఉజ్జయిని మహంకాళి ఆలయాన్ని నిర్మించారు. అలా బోనాల పండుగ మరింత లోతుగా తెలంగాణ ప్రజల జీవితాల్లోకి చేరింది. ఆ తర్వాత 1908 సంవత్సరంలో మూసీ నది పొంగడంతో నగరవాసుల బ్రతుకులు చిన్నాభిన్నమయ్యాయి. ఎక్కడికక్కడ నగర ప్రజల జీవితాలు చెల్లాచెదురయ్యాయి. వేలాది మంది ప్రాణాలు నీళ్లలో కొట్టుకుపోయి గాల్లో కలిశాయి. దాంతో అప్పటి మహారాజు కిషన్ ప్రసాద్ ఆదేశం మేరకు నిజాం ప్రభువు మీర్ మహబూబ్ అలీ ఖాన్ లాల్ దర్వాజా ఆలయంలో అమ్మవారికి పూజలు చేసి చార్మినార్ దాకా చేరిన మూసీ నదీ జలాలకు సమర్పించడానికి బంగారు చాటలో పట్టుచీర, ముత్యాలు, గాజులు, పసుపు కుంకుమలతో తాంబూలాన్ని సిద్ధం చేసి ఆశేష జనప్రవాహంలో మూసీ నదికి బంగారు చాట తాంబూలాన్ని సమర్పించారు. ఆ పూజల ఫలితంగానే మూసీ వరద బారి నుంచి హైదరాబాదు పట్టణం గట్టెక్కిందని ప్రజల వాక్కు. అప్పటి నుంచే లాలు దర్వాజలోని సింహవాణి అమ్మవారికి ఆషాఢ మాసంలో చివరి ఆదివారం బోనాలు సమర్పించడం ఆనవాయితీ అయింది. అలా రాను బోనాలు తెలంగాణ అంతటా వ్యాపించి పల్లె పల్లెకు చేరి తెలంగాణ సాంస్కృతిక అస్తిత్వంగా మారాయి. జంట నగరాల్లో ముఖ్యంగా సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి ఆలయం, లాల్ దర్వాజలోని సింహవాహిని మహంకాళి ఆలయం, గోల్కొండ జగదాంబ ఆలయం, షాలిబండ అక్కన్న మాదన్న ఆలయం, ఇలా నగరంలోని 45 ప్రధాన ఆలయాల్లో బోనాల పండుగ అంగరంగ వైభవంగా జరుగుతుంది. పుట్టింటికి వచ్చిన ఆడబిడ్డలు అందరి క్షేమం కోరి బోనాన్ని ఎత్తుకుని అమ్మవారి స్వరూపులుగా ఆలయానికి వెళ్ళి అమ్మవారికి బోనం సమర్పిస్తారు. ఆలయానికి వెళ్లే దారి గుండా డప్పు చప్పుళ్ళు, మేళతాళాలు, పోతురాజుల విన్యాసాలు, శివసత్తుల పూనకాలు ఉంటాయి. ఒకప్పుడు బోనాల పండుగకు దున్నపోతును బలిచ్చేవారు, కానీ ఇప్పుడు మేకలు, కోళ్లను బలిస్తూ కళ్ళు సాకబోస్తున్నారు. బోనాల పండుగలో ప్రత్యేక ఆకర్షణగా మిగిలేది పోతురాజుల ఆట. చర్నాకోలతో అందరినీ కొడుతూ వాళ్ళు కొట్టుకుంటూ గంభీరంగా భయం గొల్పేలాగా ఉంటారు పోతురాజు చర్నాకోల దెబ్బ పడితే అదృష్టం అని నమ్ముతారు తెలంగాణలో. ఇక బోనాలలో ఆఖరి ఘట్టంగా రంగం చెప్పడం ఉంటుంది. పెళ్లి కాని స్త్రీ, ముఖ్యంగా మాతంగులు బోనాలు చివరి రోజున సోమవారం తెల్లవారుజామున పచ్చికుండ అంటే కాల్చని కుండ మీద నిలబడి సిగం నిండుతూ భవిష్యవాణి చెప్పే కార్యక్రమాన్ని ఘటోత్సవం లేదా రంగం అని చెప్పడం అని అంటారు. ఆయా సంవత్సరం పొడుగునా జరిగే రాజకీయ, సామాజిక, ప్రాకృతిక విపత్కర అంశాలు ఇతరత్ర అన్నీ చెప్పే ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వ పెద్దలు సహా పిల్లలు కూడా ఆసక్తిగా చూస్తారు. స్వయంగా దేవతే వచ్చి స్థితిగతులను చెప్తుందని భావిస్తారు. అలా ఇక ఘటోత్సవంతో ఆషాఢ మాసపు బోనాలు ముగుస్తాయి. ఇదే కాకుండా ప్రాంతాల వారీగా మన తెలంగాణలోనే ఇంకా ఎన్నో ఆసక్తికరమైన బోనాల విశేషాలు ఉన్నాయి. ఒకవేళ అవి మీకు తెలిస్తే గనక కామెంట్ చేయండి. మీ అందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు.